ఇశ్రాయేలీలు వేరే దేవత ప్రతిమను చేసుకుని వేరే దేవతను పూజించారు. అప్పుడు యెహోవాకి కోపం వచ్చింది, పట్టరాని కోపం వచ్చింది. మోషేతో అంటాడు, నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ వేసేస్తానంటాడు, అంటే కాల్చేస్తానంటాడు. అప్పుడు మోషే అంటాడు, ఓ దేవుడా, నువ్వు వీళ్ళందరినీ ఇలా కాల్చేస్తే యెహోవా ఇశ్రాయేలీయుల్ని చంపడానికే తీసుకెళ్ళాడని ఐగుప్తీయులు చెప్పుకుంటారు. ఎందుకు? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయుల్ని తీసుకెళ్ళి వీళ్ళకు వేరొక రాజ్యం ఇస్తానని కదా వీళ్ళని తీసుకొచ్చింది. కానీ వాళ్ళని ఐగుప్తులో నుంచి తీసుకువెళ్ళి వాళ్ళకి రాజ్యం ఇవ్వకపోగా అడవుల్లో వాళ్ళని చంపడానికే తీసుకెళ్ళాడని చెప్పి ఐగుప్తీయులు చెప్పుకుంటారు. అంతేకాకుండా నువ్వు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆశీర్వదించి సమస్త భూమిని వాళ్ళకి వశం చేస్తానని మాట ఇచ్చావు కదా, ఆ వాగ్దానం కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి నువ్వు శాంతించు అంటే యెహోవా శాంతిస్తాడు. అంటే నేను ఉదాహరణకి ఒక సందర్భాన్ని తీసుకున్నాను. ఈ బైబిల్ నిర్గమాకాండం, సంఖ్యాకాండం పరిశీలించినట్లయితే ఇలాంటి సందర్భాలు అనేక సార్లు తారసపడతాయి. ఇశ్రాయేలీయుల్ని యెహోవా అనేక సార్లు, ఒకటి కాదు రెండు కాదు, అడుగడుగునా కూడా వీళ్ళని చంపేద్దాం, వేసేద్దాం, వీళ్ళందరినీ లేకుండా చేసేస్తాం, నువ్వు తప్పుకో అంటాడు మోషేని. మోషే ఎంతసేపు ఆగు ఆగు, శాంతి శాంతి అంటూ అంటాడు. అంటే యెహోవాలో ఇక్కడ పట్టరాని కోపం, మోతాదుకి మించి షార్ట్ టెంపర్ ఉంది అని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఇంకొక బలమైన ఆధారం చూడండి. ఆ చివరిలో ఏముంది? అప్పుడు యెహోవా తాను ఇశ్రాయేలీయులకు చేయబోయిన కీడు గురించి సంతాపపడిను. అంటే మోషే, నువ్వు ఇలా తొందరపడినట్లయితే ఈ అనర్థం జరుగుతుంది, ఇలా చెప్పుకుంటారు ఆ ఐగుప్తీయులు అని చెప్తే కరెక్టే కదా, నేను నిజంగా తొందరపడ్డాను, నిజంగా ఈ పని చేసినట్లయితే ఇంత అనర్థం జరిగేది, అరే నేను ఇలా ఎందుకు ఆలోచించాను అని చెప్పి యెహోవా సంతాపపడ్డాడు, బాధపడ్డాడు. అంటే తప్పుడు నిర్ణయం తీసుకోబోయాడు. మోషే వచ్చి సరిచేశాడు. సరిచేస్తే తాను రియలైజ్ అయ్యి తాను అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బాధపడ్డాడు. క్షణికావేశంలో పట్టరాని కోపంతో ఇశ్రాయేలీయులందరినీ నశింపజేయాలనుకున్న యెహోవాకి మోషే హితబోధ చేస్తే అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యింది. సాధారణంగా భగవంతుడు మానవుడికి హితోపదేశం చేస్తే జ్ఞానోదయం అవ్వాలి. కానీ బైబిల్లో మాత్రం మోషే యెహోవాకి హితోపదేశం చేశాడు. నువ్వు ఇలా చేస్తే ఇలా కొంపలు అంటుకుంటాయి, ఇలాంటి అనర్థాలు జరుగుతాయి అని చెప్పి మోషే చెప్తే అప్పుడు యెహోవాకి జ్ఞానోదయం అయింది. ఆయన అప్పుడు శాంతించి, అరే నేను ఇలా అనవసరంగా తొందరపడ్డానని చెప్పి బాధపడ్డాడు ఆయన. అంటే ఇక్కడ యెహోవా కంటే మోషే వివేకవంతునిగా, విచక్షణాశీలిగా కనబడుతున్నాడు. ఇక్కడికి యెహోవాలో క్రోధం, మత్సరం ఉన్నాయని తేలిపోయింది. ఇంకా మోహం అంటే నేను, నా వారు, నాది అంటూ ఒక వస్తువు లేదా బంధువుల మీద లేదా ఆస్తిపాస్తుల మీద అమితమైన ఇష్టాన్ని కలిగి ఉండడం. ఇక్కడికి క్రోధం ఉందని తేలిపోయింది, మాత్సర్యం ఉందని తేలిపోయింది. ఇక మోహం అనే లక్షణం యెహోవాలో ఉందా అని చూస్తే అసలు ఈ మోహం అంటే ఏమిటి అంటే, నేను, నా వారు, నా బంధువులు, నా ఇల్లు, నా ఆస్తి, ఇలా చరాచర అశాశ్వతమైనటువంటి బంధువుల మీద లేదా ఆస్తిపాస్తుల మీద అమితమైన ఇష్టాన్ని కలిగి ఉండడం. అమితం అంటే అతి. సాధారణమైన ఇష్టం ఉండటం వేరు, దానికి ఎడిక్ట్ అయిపోవటం వేరు. అమితమైన ఇష్టాన్ని కలిగి ఉండటం వేరు. ఈ అమితమైన ఇష్టాన్ని కలిగి ఉండటమే పక్షపాత బుద్ధికి దారితీస్తుంది. కనుక దీనిని మోహం అంటారు. ఉదాహరణకి ధృతరాష్ట్రుడు తన పుత్రవాత్సల్యం ఉంటే ఉండొచ్చు, కానీ తన పుత్రుడు తప్పు చేస్తున్న, ఎంత ఘోరమైన తప్పులు చేస్తున్నా కూడా తనకున్నటువంటి పుత్ర ప్రేమ వల్ల వాళ్ళని ఏమీ కూడా అనకుండా చూస్తూ ఊరుకుండిపోయాడు. అది ఆ తర్వాత వాళ్ళ వంశమే నిర్వీర్యమైపోవడానికి కారణమైంది. కాబట్టి ఇలాంటి అమితమైన ఇష్టాన్ని, అమితమైన మోహాన్ని కలిగి ఉండటం కూడా అనర్థదాయకమే. దీనినే మోహం అంటారు. తర్వాత యెహోవాకి ఇశ్రాయేలీయులు అంటే మోహం ఉంది, అంటే పక్షపాతం ఉంది. బైబిల్లో కొన్ని వందల చోట్ల ఉంటుంది ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అని. బైబిల్లో ఇశ్రాయేలీయులు కాని వారిని అన్యజనులు అంటే పరాయి వాళ్ళు అని యెహోవా సంబోధిస్తుంటాడు. బైబిల్లో ఇశ్రాయేలీయులు అంటే యెహోవాకి మోహం ఉంది అని ఎలా చెప్పగలమంటే, మీరు బైబిల్ ఒక్కసారి పరిశీలించినట్లయితే కొన్ని వందల చోట్ల ఉంటుంది ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అని. ఒకటి రెండు చోట్ల కాదు, ప్రతి పేజీలో మీకు ఈ వాక్యం ఈ మాట దర్శనమిస్తుంది. కొన్ని వందల చోట్ల ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా,
అంటే ఆయన ఇశ్రాయేలీలకి మాత్రమే దేవుడిగా తనను తాను ప్రకటించుకుంటున్నాడు. అంతేకాదు ఇశ్రాయేలీయులు కాని వారిని అన్యజనులు, పరాయి వాళ్ళు అంటున్నాడు. అన్యజనులు అనే పేరుతో సంబోధించారు ఇశ్రాయేలీలు కాని వారిని అందరినీ. అంటే ఇది కేవలం ఇశ్రాయేలీల కోసం మాత్రమే రాసుకున్న ఒక పుస్తకంలో మనకి అనేక సార్లు మనకు కనపడుతూ ఉంటుంది. మరి సమస్త మానవాళిని యెహోవా సృష్టించినట్లయితే సమస్త మానవాళికి దేవుడైనటువంటి యెహోవా అని సంబోధించాలి. అలా ఎక్కడైనా 1-2 చోట్ల ఎక్కడైనా సంబోధించారనుకోండి, అది కాంట్రడిక్షన్ అవుతుంది బైబిల్లో. ఎందుకు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అని కొన్ని వందల చోట్ల ఉంది కనుక. ఇది బైబిల్లోనే ఉంది, అది బైబిల్లోనే ఉంది. కానీ బైబిల్లో 2 రకాలుగా ఉందని అర్థం వస్తుంది తప్ప ఈ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అని చెప్పింది తప్పని కాదు. ఈ వాదన చాలా బలంగా ఉంది. నేను గతంలో జాన్ రాజుతో జరిగినటువంటి డిబేట్లో ఈ పాయింట్ మీద మాట్లాడాను. ఆ డిబేట్లో ఈ అంశం చూడండి. బైబిల్లో ఇశ్రాయేలీల దేవుడని యెహోవా అనే వాదన చాలా బలంగా ఉంది. తాను ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడిని ప్రకటించుకోవడం కాదు, తన ప్రవక్తలందరినీ వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఇశ్రాయేలీలు కాని వారిని అందరినీ అన్యజనులు అనే పేరుతో సంబోధించారు. అసలు ఈ బైబిల్ అంతా కూడా ఇశ్రాయేలీల చరిత్రే. ఇశ్రాయేలీలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ తిరిగారు, ఎలా తిన్నారు, ఎక్కడ పడుకున్నారు, ఏమయ్యారు, ఈ బైబిల్ అంతా ఇశ్రాయేలీల చరిత్రే. అయితే ఈ ఇశ్రాయేలీలు అనేది మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా అనే ఒక జిల్లా కన్నా చాలా చిన్నది. ఇక్కడ ఉన్నటువంటి జనాభా కూడా చాలా స్వల్పం, 1 కోటి మంది జనాభా ఉంటారు. మరి ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది యెహోవానే అయితే సమస్త విశ్వంలో ఉన్నటువంటి ఈ భూగోళమే ఒక చిన్న నలక. ఈ విశ్వంతో పోలిస్తే భూగోళమే ఒక చిన్న నలకగా కనపడుతుంది. మళ్ళీ ఆ నలకలో కూడా ఒక చిన్న నీటి బిందువు లాంటి, సముద్రంలో నీటి బిందువు లాంటి ఇశ్రాయేలీని పట్టుకుని వేలాడుతున్నాడు ఎందుకు అని సహజంగా మనకి బైబిల్ చదువుతున్న వాళ్ళకి సందేహాలు వస్తాయి. మీకు ముందు ఇలాంటి సందర్భాలు అనేకం కనపడతాయి. సరే, ప్రస్తుతానికి యెహోవాకి మాత్రం ఇశ్రాయేలీలు అంటే మోహం, పక్షపాతం ఉంది అని చెప్పి మనం చూడవచ్చు. దీనికి ఆధారంగా ద్వితీయోపదేశకాండం చూడండి, 7వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా చెప్తున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనము కంటే ఇశ్రాయేలీని ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నానంటాడు. భూమి మీద ఉన్న సమస్త జనం ఒక ఎత్తు, ఇశ్రాయేలీలు ఒక ఎత్తు. వాళ్ళు నా సొంత జనం. వాళ్ళందరినీ కూడా మిగిలిన జనం అందరికన్నా కూడా వీళ్ళని ఎక్కువగా ఎంచి నా సొంత జనంగా, నా స్వకీయ జనముగా ఏర్పరచుకున్నానంటాడు. ధర్మశాస్త్రం కూడా వాళ్ళకే ఇచ్చాడు, ప్రవక్తలందరినీ వాళ్ళ దగ్గరికి పంపించాడు. క్రైస్తవులు ఏమంటారంటే, ఈ విషయం మీద మనం ఒకవేళ ప్రశ్నించినట్లయితే క్రైస్తవులు ఏమంటారంటే, పాత నిబంధనలో ప్రవక్తలందరూ ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చారు, కానీ యేసు మానవులందరి కోసం వచ్చాడు అని ఈ క్రైస్తవులు చెప్పే మాట ఇది. పాత నిబంధనలో ప్రవక్తలందరూ ఇశ్రాయేల్ కోసం వచ్చారు, ఇశ్రాయేల్ దేవుడిగానే ప్రకటించుకున్నాడు, కానీ యేసు మాత్రం అందరి కోసం, సమస్త మానవాళి కోసం వచ్చాడా అని చెప్పి క్రైస్తవులు చెప్తూ ఉంటారు. యేసు ఎవరి కోసం వచ్చానని చెప్పాడు ఆయన మాటల్లోనే చూస్తే అని చెప్పి ఇక్కడ ఒక 2-3 రెఫరెన్స్లు ఇవ్వడం జరిగింది. అంటే యేసు గురించి ఈ ప్రస్తావన ఒక సందర్భం వచ్చింది కనుక ఒక 2-3 రెఫరెన్స్లు ఇవ్వడం జరిగింది. అవేంటంటే, నేను ఇశ్రాయేలీయుల ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే తప్ప మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. మత్తయి 15:24. 2, యేసు తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయ్యల ఏ పట్టణంలోనూ ప్రవేశింపకుడు, కానీ ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు. 3, యేసు చెప్తున్నాడు, దేవుని రాజ్య మర్మమును ఎరుగుట మీకు అంటే ఇశ్రాయేలీలకు మాత్రమే అనుగ్రహింపబడి ఉన్నది, వెలుపల నుండి వారు అంటే అన్యులు దేవుని రాజ్యంలోకి ప్రవేశించకుండా వారు చూచి కూడా కనుగొనకుండానట్లును విని కూడా గ్రహింపకుండానట్లును అంటే వారికి అర్థం కాకుండా ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి అంటున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఈ 3 సందర్భాల్లో చూస్తే యేసు తాను నేను ఇశ్రాయేలీల వద్దకే వచ్చానని చెప్పాడు. అలాగే తన శిష్యుల్ని కూడా మీరు సువార్త ప్రకటించండి అని పంపించేటప్పుడు మీరు ఇశ్రాయేలీల వద్దకి తప్ప అన్యుల వద్దకి వెళ్ళకండి, అసలు అన్యుల పట్టణంలోనూ మీరు ప్రవేశింపకండి అంటాడు. అలాగే ఇంకొక సందర్భంలో దేవుని రాజ్య మర్మములను ఎరుగుట తెలుసుకొనుట కేవలం మీకు అంటే ఇశ్రాయేలీలకు మాత్రమే అనుగ్రహించబడింది. ఒకవేళ అన్యజనులు విన్నా కూడా వాళ్ళకి అర్థం కాకుండా, ఒకవేళ వాళ్ళు వాక్యం అర్థం చేసుకుని పాపక్షమాపణ పొంది వాళ్ళు కూడా దేవుని రాజ్యంలోకి వచ్చేస్తారేమో అని చెప్పి వాళ్ళకి అర్థం కాకుండా ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ వాక్యం అని చెప్పి యేసు ఒక సందర్భంలో చెప్తాడు.
బైబిల్లో అనేక చోట్ల ఈ ఉపమాన రీతిగా బోధించడం అనేది యేసుకి అలవాటు. దీనికి ఎందుకు ఇలా ఉపమాన రీతిగా బోధిస్తున్నావు అని అడిగితే ఆ సందర్భంలో ఈ మాట చెప్తాడు. అంటే ఆయన అన్యజనులకి సువార్త అందకూడదు అనే విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం కాకుండా బోధిస్తున్నాడు అంటే మరి ఈ క్రైస్తవ ప్రచారకులు చెప్తున్నట్లుగా యేసు సమస్త మానవాళి కోసం వచ్చాడనే మాట మనం నమ్మడానికి ఏమాత్రమైనా లేచి మాత్రమైనా సరే ఆస్కారం ఉందా? ఏ అంత మాత్రమో కనబడటం లేదు. ఈ విధంగా యేసు మనసా వాచా కర్మణ ఇశ్రాయేలు కొరకు మాత్రమే పాటుపడ్డాడు. కానీ ఆయన మానవులందరి పాపక్షమాపణ కోసం రక్తం చిందించాడని, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడని చెప్తారు. నిజానికి యేసుకి ఎలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. వాటి గురించి వివరించాలంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కనుక యేసుని గురించిన పూర్తి సమాచారంతో అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పి అదర్ సైడ్ ఆఫ్ జీసస్ కన్నా కూడా ఈ పుస్తకం ముందు వచ్చింది కనుక రాబో పుస్తకంలో ఈ విషయాలని తెలియజేస్తాం. ప్రస్తుతానికి టాపిక్ డైవర్ట్ అవ్వకుండా యెహోవా గురించి మనం చూద్దాం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ మనం యెహోవా దగ్గరకు వచ్చేద్దాం. పై వచనాల వలన యెహోవా ఇశ్రాయేలీయులపై మోహం కలిగి ఉన్నాడని అర్థమవుతుంది. ఇప్పటికీ యెహోవాలో అరిషడ్వర్గమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలలో యెహోవాలోకి 3 లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని తేలిపోయింది. అది 1 మాత్సర్యము, 2 షార్ట్ టెంపర్ పట్టరాని కోపము, 3 మోహం పక్షపాతం. ఈ 3 లక్షణాలు యెహోవాలో పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే లోభము, ఇంకా మదము, కామము అనే ఈ 3 లక్షణాలు కూడా యెహోవాలో ఉన్నాయి. అవి కూడా చాలా బలంగా పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి బైబిల్లో మనకి అనేక ఆధారాలు కనపడతాయి. ఎలా ఈ 3 లక్షణాలు యెహోవాలో ఉన్నాయి, యెహోవాకి కామము, లోభము, మదము ఈ 3 లక్షణాలు కూడా ఎలా ఉన్నాయి అని చెప్పి మనం ఆ తర్వాత భాగంలో చూద్దాం.